హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తీ. సో ఎవ్రీ వీక్ వచ్చేసి మనం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీ అప్డేట్స్ ఇస్తాము ఆ వీక్లో రిలీజ్ అయ్యేది. సో ఈ వారం వచ్చేసి మనకు ఓటీటీ మూవీస్ ఏంటి అండ్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీస్ ఏంటి చూద్దాం ఒకసారి. సో ఈ వారం కొంచెం లిమిటెడ్ మూవీసే ఉన్నాయి. సో లెట్ స్టార్ట్ విత్ ద ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. సో డెఫినెట్లీ ఒక లైక్ వేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మూవీ సజెషన్స్ కూడా ఇస్తున్నాం మనము. ఆల్రెడీ వెళ్ళి చూడండి, ఎవరైనా మిస్ అయితే మూవీ సజెషన్స్ కూడా. సో 2023లో ఇది బెస్ట్ మూవీస్ అయితే లిస్ట్ ఇచ్చాము మేము, ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి మూవీ సజెషన్స్ యాజ్ వెల్ యాజ్ మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. ఓకే గైస్, ఈ వారం జనవరి 4th and 5th ఓటీటీ అప్డేట్స్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే హాయ్ నాన్న మూవీ. సో ఈ మూవీ మనకు తెలిసిందే కదా. సో నాని అన్న లీడ్ రోల్ చేశారు, థియేటర్లో వచ్చింది అండ్ హిట్ కూడా కొట్టారనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నౌ. అంటే నిన్న మిడ్ నైట్ నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో జనవరి 4th నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అఫిషియల్గా. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఆల్ లాంగ్వేజ్ ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కాంజరింగ్ కన్నప్పన్ అనే ఒక మూవీ. సో ఇది కూడా వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో జనవరి 5th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక తమిళ్ బేస్డ్ మూవీ, బట్ మన ఆల్ లాంగ్వేజ్ అయితే ఇస్తారు కంపల్సరీ. ఒక హర్రర్ కామెడీ జానర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బాయ్స్ హాస్టల్. ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి ఈటీవీ విన్ యాప్లో అయితే స్ట్రీమింగ్ చేశారు ఒక 2-3 వీక్స్ బ్యాక్. బట్ ఇప్పుడు వచ్చేది ఆహా ప్లాట్ఫామ్లో. సో జనవరి 5th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి గైస్, ఎవరైనా మిస్ అయితే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్. ఇది వచ్చేసి ఒక మలయాళం బేస్డ్ మూవీ. ఇది వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జనవరి 5th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. విత్ మల్టిపుల్ యాడ్ ఆబ్వియస్లీ ఉంటుంది, తెలుగులో కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో డెఫినెట్లీ వాచ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మలయాళం మూవీస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తేజాస్ అనే ఒక మూవీ. ఇది వచ్చేసి కంగనా రనౌత్ లీడర్లో చేసిన ఒక మూవీ, ఒక థ్రిల్లర్ బేస్డ్ ఉన్నారు. G5లో జనవరి 5th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది తేజాస్. ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ వాంట్. డెఫినెట్లీ మల్టిపుల్ ఆడియోలో అయితే ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. హిందీ అఫిషియల్ యాక్చువల్లీ, మేబీ తెలుగులో కూడా వదలొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే థియేటర్ మూవీస్కి వెళ్ళిపోదాం. సో థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే ఈ వారం వెరీ లో బడ్జెట్ మూవీస్ అండ్ దట్టు చాలా లిమిటెడ్గా రిలీజ్ చేస్తున్నారు. ప్రింట్లు కానీ అన్ని చోట్ల రాకపోవచ్చు ఈ మూవీస్. బట్ ఫస్ట్ మూవీ ఏంటంటే స్పైడర్ ఈజ్ బ్యాక్ సో అనే ఒక మూవీ అయితే రాబోతుంది. ఇది ఒక చైనీస్ మూవీ అనుకుంటున్నాను నేనైతే, ఒక థ్రిల్లర్ మూవీ. ఏదో తెలుగులో కూడా ఒక దీవి అని ఏదో పేరు ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి మనకు స్పైడర్ ఈజ్ బ్యాక్ అనే మూవీ రేపు రిలీజ్ అవుతుంది జనవరి 5th. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రాఘవరెడ్డి అని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ. ఇది కూడా అన్ని చోట్ల రిలీజ్ కావు, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. రాఘవరెడ్డి అనే మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సర్కారు నౌకరీ. ఇది ఆల్రెడీ లాస్ట్ వీకే కొన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది, బట్ మనకి ఇక్కడ కొంచెం సలార్ థియేటర్స్ వల్ల కొన్ని చోట్ల ఈ వారం రిలీజ్ చేస్తున్నారు సర్కారు నౌకరీ. ఒకసారి రివ్యూ చూసుకొని మీరు ఒకసారి వాచ్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ట్రైలర్ చూసి వాచ్ చేయండి. అండ్ అలాగే ఈ వారం చెప్పుకోదాం మూవీ అంటే అదొకటి మనకు స్పైడర్ ఈజ్ బ్యాక్ అనే మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మళ్ళీ ఒకసారి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే. ఓకే గైస్, సీ యూ విత్ అందర్ వీడియో అండ్ అందర్ అప్డేట్. థ్యాంక్ యూ.